నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. ఈరోజు మనం చంద్రుడు 5వ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. మన జాతకంలో చంద్రుడు లగ్నం నుండి 5వ భావంలో ఉంటే భార్యతో సుఖంగా ఉంటాడు, మంచి ఆదాయం కలవాడు, ఆభరణాలుంటాయి, భూస్వామి కావచ్చు, డబ్బు వడ్డీకి నడిపి సంపాదిస్తాడు, క్రీడా స్ఫూర్తి ఉంటుంది, మంచి ఉపాయాలుంటాయి, తనకు తాను స్థిరత్వాన్ని పొందుతాడు, మంచి లక్షణాలుంటాయి, జూదంలో కానీ లాటరీలో కానీ షేర్ మార్కెట్లో కానీ బాగా లాభాలు వస్తాయి. ఇతని నడక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రభుత్వ సర్వీసులో సలహాదారుడు కావచ్చు, తాంత్రికుడు కావచ్చు. దుర్గాదేవిని, కాళీమాతను పూజించి తన కోరికలు నెరవేర్చుకుంటాడు. చంద్రుడు 4-5లో ఉండే జాతకునికి తన భార్యకు ఎదల మీద మచ్చ ఉంటుంది. పాలు మరియు పాల ఉత్పత్తుల ద్వారా మంచి లాభాలు వస్తాయి. కర్కాటక రాశి 5వ భావమై అక్కడ చంద్రుడు ఉంటే పుత్రుల కన్నా పుత్రికలు ఎక్కువగా ఉంటారు. కర్కాటకంలో చంద్రుడి 11లో కుజుడు ఉంటే చాలా ధనవంతుడు. చంద్రుడు 4లో నీచపడితే కడుపులో నీరు నిలబడి బాధపడతాడు. చంద్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలు 1 లేదా 7 లేదా 12లో ఉంటే వివాహం కాదు, లేదా భార్య చనిపోయిన వాడవుతాడు, లేదా విడాకులు తీసుకున్నవాడు అవుతాడు. కర్కాటకంలో కానీ లేదా వృషభంలో కానీ ఉండి అది 5వ భావం అయితే షేర్ మార్కెట్ ద్వారా లాభాలు పొందుతాడు. ధనుస్సులో ఉంటే అది 5వ భావం అయితే ఆచారాలు నమ్మువాడు. ఉచ్చలో చంద్రుడు 5వ భావంలో ఉంటే భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాడు. శని చేత చూడబడితే మోసగాడు, పాపగ్రహాలతో చూడబడినా లేదా కలిసి ఉన్న పిల్లలు ఉండరు. చంద్రుడు 5లో గురువుతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అది గజకేసరి యోగం కాబట్టి. వృషభము, వృశ్చికము, సింహము, కన్య 5వ భావమై చంద్రుడు ఉంటే అతి కష్టం మీద 1 లేదా 2 పిల్లలు మాత్రమే ఉంటారు. ఈ చంద్రుడు 5లో ఉంటే షేర్ మార్కెట్ ద్వారా లాభాలు వస్తాయి. వీరికి వ్యవసాయం ద్వారా కూడా లాభాలు వస్తాయని చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.